నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలోని వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట భూబాధితుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. 4600 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్లాంట్ కోసం కోల్పోయిన భూములకు సరైన పరిహారం అందలేదని, తమకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ రోజు ఉదయం ప్లాంట్ గేట్ వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడిన రైతులు తమ సమస్యలను ప్రస్తావిస్తూ ధర్నాకు దిగారు. తాము ఎన్నోసార్లు అధికారులకు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోయిందని రైతులు చెబుతున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్లాంట్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న దామరచెర్ల పోలీసులు, ఇతర భద్రతా బలగాలు భారీగా ప్లాంట్ వద్దకు చేరుకున్నాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. భూబాధితులు ప్లాంట్ ఎదుట బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని భూబాధితులు డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో ప్లాంట్ నిర్మాణం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని బాధితులు ఆశిస్తున్నారు. ప్రభుత్వం అధికారులు ఎలా స్పందిస్తారో ఇకపై చూడాల్సింది. నువ్వు కలెక్టర్ గారు రావాలని డిమాండ్ చేస్తున్న విషయం కనీసం వార్తనాడి చేరాలా లేదా మరి ఏం లేకుండా రావాల్సిందే బ్లాక్ చేస్తామంటే కాదు. సైదులు ఒకటి నేను చెప్పే కాడికి నేను చెప్తా సైదులు, నువ్వు వినకపోతే నేను కూడా ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. నీ డిమాండ్ ఏదైతుందో నీ డిమాండ్ వాయిస్ రూపంలో ఫస్ట్ వినిపిస్తే కదా తెలిసేది. నీ వినిపిస్తే కదా అసలు నువ్వు ఏం కోరుకుంటున్నావు, నీకు ఎవరు సరే ఓకే నీకు రాలేదు కదా, అట్లా కాదు నీకు రాలేదు కదా ఇప్పుడు నెక్స్ట్ నీకు ఏం కావాలని అడుగు. కలెక్టర్ గారు రావాలన్నావు కదా, కలెక్టర్ గారు రావాలన్నావు, ఉద్యోగాలు చూపిస్తున్నాము సార్, మేము ఉద్యోగాలు రావాలని చెప్తున్నాము, కలెక్టర్ గారు రావాలన్నావు చెప్పండి సార్.
9+ న్యూస్లో స్మాల్ బ్రేక్.